హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఈఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి థర్డ్ చాప్టర్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ నుండి 7th వీడియో. అయితే ఈ వీడియోగా మన టాపిక్ వచ్చేసరికి ఎక్సైజ్ 3.1 నుండి 5th ప్రాబ్లమ్ అండ్ 6th ప్రాబ్లమ్ అయితే కంప్లీట్ చేసుకుందాము. కంపల్సరీగా ప్రీవియస్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. ప్లేలిస్ట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ చాప్టర్తో పాటు రియల్ నెంబర్స్, పోల్ నెంబర్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ఆ లింక్స్ ఓపెన్ చేసి వీడియోస్ ఆర్డర్లో అయితే చూడండి. సరే, క్వశ్చన్ చూసుకుందాము. హాఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ గార్డెన్ హూజ్ లెంత్ ఈజ్ 4 meters మోర్ దెన్ ఇట్స్ విడ్త్ ఈజ్ 36 meters. అంటే ఇక్కడ హాఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ 36 meters. ఎలాంటి రెక్టాంగిల్ అది? లెంత్ అనేది బ్రెడ్త్ కన్నా 4 meters ఎక్కువ మెజర్మెంట్స్ ఉన్న రెక్టాంగిల్. ఓకేనా? ఇక్కడ పెరిమీటర్ది ఇది ఆన్సర్. ఓకేనా? ఇది మనకు ఒక క్లూ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? సరే, ఫైండ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ద గార్డెన్. డైమెన్షన్స్ అంటే గార్డెన్ అది ఏ షేప్లో ఉంది? రెక్టాంగిల్ షేప్లో ఉంది. రెక్టాంగిల్కి సంబంధించిన డైమెన్షన్స్ అంటే లెంత్, బ్రెడ్త్. ఆ రెండు మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఆ రెండింటిని వేరియబుల్స్తో మనం రిప్రజెంట్ చేసుకోవాలి. లెట్ ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు X meters అనుకుంటున్నాను. బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు Y meters అని అనుకుంటున్నాను. సో మనకి ఇక్కడ ఒక క్లూ ఇచ్చారండి. లెంత్ ఈజ్ 4 meters మోర్ దెన్ ఇట్స్ విడ్త్. విడ్త్ అన్న బ్రెడ్త్ అన్న వెడల్పు అని అర్థం. ఓకేనా? వెడల్పు. లెంత్ అంటే పొడవు, విడ్త్ అన్న బ్రెడ్త్ అన్న వెడల్పు. ఓకేనా? సరే, లెంత్ ఈజ్ 4 meters మోర్ దెన్ ఇట్స్ విడ్త్ అంటే లెంత్ అంటే మనం ఏమనుకున్నామండి? యాక్చువల్గా ఇక్కడ XY అనుకోవడం కంటే లేదంటే LB అని అనేసుకోండి డైరెక్ట్గా. LB మీటర్స్, B meters అని అనేసుకోండి. అంటే ఇది జస్ట్ మెజర్మెంట్ అంతే. ఓకేనా? BM అని కాదు దాని అర్థం, B meters. అలాగే L meters. మరి మనం పొడవు మీటర్స్లో చూస్తాం కదా, ఇక్కడ మీటర్స్లో ఇచ్చారు కాబట్టి అందుకే. సరే, లెంత్ ఈజ్ 4 meters మోర్ దెన్ ఇట్స్ విడ్త్ అంటే లెంత్ ఈజ్ అంటే ఈక్వల్ టు 4 meters మోర్ అంటే +4 యాడ్ చేయాలి. దేనికి యాడ్ చేయాలి? విడ్త్కి. విడ్త్ అంటే మనకి ఇక్కడ ఏమనుకున్నామండి? B. సో L ఈజ్ ఈక్వల్ టు B + 4. అదొక ఈక్వేషన్. నెక్స్ట్, హాఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ 36 meters. అంటే ఈ రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ని హాఫ్ చేస్తే అంటే సగం చేస్తే 36 meters వస్తుందంట. సో ఫస్ట్లీ పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఫార్ములా ఏంటండి? 2 × L + B. దీన్ని హాఫ్ చేయడం అంటే 1/2తో ఇంటూ చేయడం. ఓకేనా? సో హాఫ్ ద పెరిమీటర్ అంటే ఇది ఈక్వల్ టు 36 అన్నాడు కదా, దట్ ఈక్వల్ టు 36. ఇక్కడ చూసుకుంటే 2 క్యాన్సిల్. ఇంకేం మిగిలినాయండి? L + B ఈజ్ ఈక్వల్ టు 36. ఇక్కడ మనకి 2 ఈక్వేషన్స్ వచ్చాయి. యాక్చువల్లీ ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడానికి మనకి సబ్స్టిట్యూషన్ మెథడు, ఎలిమినేషన్ మెథడు, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఉన్నాయి. మనకి 3 మెథడ్స్. బట్ మనము గ్రాఫికల్ మెథడ్ యూజ్ చేసి అలా సాల్వ్ చేయడం డిస్కస్ చేసాం, కానీ సబ్స్టిట్యూషన్, ఎలిమినేషన్ మీకు ఇంకా చెప్పలేదు. అది ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. బట్ ఈ ప్రాబ్లం వరకు మాత్రం మీరు ఈజీగా ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, మనకి క్లూ ప్రకారం L ఈజ్ ఈక్వల్ టు B + 4 అని ఉంది. అంటే L ప్లేస్లో B + 4 రాసుకోవచ్చు అనే కదా దాని అర్థం. సో ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చిన ఈక్వేషన్ ప్రకారం ఇందులో L ఉంది కదా, ఈ L ప్లేస్లో B + 4 రాస్తాను. ఇది L ప్లేస్లో B + 4. సో B + B 2B + 4 ఈక్వల్ టు 36. +4 నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ చేస్తే 32. అంటే 36 - 4 32. సో 2B ఈక్వల్ టు 32. 2ని అటు సైడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తే డివైడ్ చేస్తుంది. B ఈజ్ ఈక్వల్ టు 16. బ్రెడ్త్ వచ్చేసింది. ఇప్పుడు లెంత్ కావాలి అంటే సింపుల్గా ఈ B ఈజ్ ఈక్వల్ టు 16 తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే లెంత్ కూడా వచ్చేస్తుంది. సో పుట్ B ఈజ్ ఈక్వల్ టు 16 ఇన్ ఈక్వేషన్ 1. L ఈజ్ ఈక్వల్ టు B + 4. L ఈజ్ ఈక్వల్ టు B అంటే ఎంత అండి? 16. B ఈజ్ నథింగ్ బట్ బ్రెడ్త్ అన్నమాట. సరే, L ఈజ్ ఈక్వల్ టు 16 + 4 20. సో లెంత్ ఈజ్ ఈక్వల్ టు 20 meters. సో బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 16 meters ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ మనం 6th క్వశ్చన్ చూసుకుంటే, గివెన్ ద లీనియర్ ఈక్వేషన్. మనకు ఒక లీనియర్ ఈక్వేషన్ ఇచ్చారు, 2x + 3y - 8 = 0 అనేది. రైట్ అనదర్ లీనియర్ ఈక్వేషన్. మనల్ని ఇంకొక లీనియర్ ఈక్వేషన్ రాయమంటున్నారు 2 వేరియబుల్స్లో. ఏ విధంగా రాయాలంట? సచ్ దట్ జామెట్రిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ పెయిర్ సో ఫార్మ్డ్. అంటే ఇప్పుడు మనం దీనికి ఇంకొక ఈక్వేషన్ రాస్తాం కదా, అప్పుడు మనకు 2 ఈక్వేషన్స్ అవుతాయి కదా, దట్ మీన్స్ పెయిర్ అవుతుంది కదా. ఆ పెయిర్ అనేది ఫస్ట్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఫామ్ చేసేగా రాయమంటున్నాడు, ప్యారల్ లైన్స్ ఫామ్ చేసేగా రాయమంటున్నారు,
కోఇన్సిడెంట్ లైన్స్ ఫామ్ చేశాక రాయమంటున్నారు. అంటే ఏం లేదండి, ఇప్పుడు ఫస్ట్ది ఇంటర్సెక్టింగ్ లైన్స్ సంబంధించి తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు 2x + 3y - 8 = 0 ఇచ్చారు. ఇప్పుడు మనం ఇంకొక ఈక్వేషన్ ఫామ్ చేయాలి. దీనికి ఏ విధంగా ఏ కండిషన్ని సాటిస్ఫై చేస్తూ ఫామ్ చేయాలి? ఒకవేళ ఈ రెండింటిని మనము గ్రాఫ్ డ్రా చేస్తే ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఫామ్ అయ్యేలాగా మనము ఇంకొక ఈక్వేషన్ ఇక్కడ మనం ఓన్గా రాయాలి. ఇప్పుడు మనం ఇక్కడ గ్రాఫ్ గురించి అసలు మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే మనకి కండిషన్స్ తెలుసు కాబట్టి. ఇప్పుడు ఫ్రెండ్స్ a1x + b1y + c1 = 0 అండ్ a2x + b2y + c2 = 0 అనే స్టాండర్డ్ ఫామ్గా మనం తీసుకుంటే మన కండిషన్ తెలుసు. a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 వస్తే ఇంటర్సెక్టింగ్ లైన్స్. అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చేసారు. ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ ఇలాంటి ఈక్వేషన్ కూడా ఫామ్ చేయాలి ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేలా. ఓకేనా? సింపుల్, చాలా సింపుల్ అసలు చూడండి. అనదర్ ఈక్వేషన్ ఈజ్ ఏం చేస్తానంటే సింపుల్గా 3x + 2y - 7 = 0 ఏదైనా రాసుకోవచ్చు ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేలాగా. సో ఇప్పుడు చూడండి, a1 దీంతో కంపేర్ చేస్తే a1 ఏమో 2 అవుతుంది, b1 ఏమో 3 అవుతుంది. ఈ సెకండ్ ఈక్వేషన్ దీంతో కంపేర్ చేస్తే a2 ఏమో 3 అవుతుంది, b2 ఏమో 2 అవుతుంది. ఇప్పుడు చూడండి, a1/a2 అంటే 2/3, b1/b2 అంటే 3/2. సో a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తున్నాయి కాబట్టి కంపల్సరీగా ఈ రెండు ఈక్వేషన్స్కి మనం గ్రాఫ్ డ్రా చేస్తే ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తాయి. అంతే, జస్ట్ ఈక్వేషన్ రాసి వదిలేస్తే సరిపోద్ది అంతే. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ దేనికి రాయాలి? ఇప్పుడు మనం ఇంకొక పేరు రాయాలి. ఇప్పుడు ఏ కండిషన్ సాటిస్ఫై చేస్తూ మనం ఇలాంటి ఈక్వేషన్ రాయాలి? ప్యారలల్ లైన్స్. ఓకేనా ఫ్రెండ్స్? ప్యారలల్ లైన్స్ ఒకసారి కండిషన్ చూద్దాం. ప్యారలల్ లైన్స్ అవ్వాలంటే మన కండిషన్ ఏంటి? నార్మల్గా a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2 రావాలి. ఓకేనా? ఈ కండిషన్ సాటిస్ఫై అయితే అప్పుడు మనకి ప్యారలల్ లైన్స్ వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ మనకి ఇచ్చిన ఈక్వేషన్ రాసేద్దాం. 2x + 3y - 8 = 0. సింపుల్గా చూడండి, a1, a2, b1/b2 సేమ్ రావాలి కాబట్టి మళ్ళీ అదే కోఎఫిషియెంట్స్తో, అంటే చూడండి అనదర్ ఈక్వేషన్ ఈజ్ మళ్ళీ అదే కోఎఫిషియెంట్స్తో రాసేయండి. 2x + 3y జస్ట్ మాకు కాన్స్టెంట్ డిఫరెంట్ రాయండి అంతే. ఇక్కడ -8 ఉంది కదా, -7 రాసేయండి అంతే, అయిపోయింది. ఒకసారి చెక్ చేయండి కావాలితే. a1/a2 అంటే 2/2 వస్తుంది, b1/b2 అంటే 3/3 వస్తుంది, c1/c2 అంటే -8/-7 వస్తుంది. ఈ రెండు ఈక్వల్గా, కానీ దీనికి నాట్ ఈక్వల్ కాబట్టి ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తున్నాయి కాబట్టి మనకి ప్యారలల్ లైన్స్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఏంటి? కోఇన్సిడెంట్ లైన్స్ అయ్యేలాగా మనం ఇంకొక ఈక్వేషన్ ఫామ్ చేయాలి. కోఇన్సిడెంట్ లైన్స్ కండిషన్ ఏంటండి? a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2 మూడు ఈక్వల్గా రావాలి, అదే రేషియోస్. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్గా మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏదైనా కాన్స్టెంట్తో ఇంటూ చేసి ఇంకొక ఈక్వేషన్ ఫామ్ చేసేయండి. అంటే ఇక్కడ చూడండి, థర్డ్ మనకి కోఇన్సిడెంట్ కదా, కోఇన్సిడెంట్ లైన్స్. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాసుకోండి, 2x + 3y - 8 = 0. ఇప్పుడు దీన్ని ఏదో ఒక నెంబర్తో ఇంటూ చేయండి. 2 కానీ 3 కానీ 4 కానీ 6 కానీ ఏదో ఒకటి. నేను 2తో ఇంటూ చేసేస్తున్నాను. 2 × 2 4x + 2 × 3 6y - 2 × 8 16 = 0. కావాలంటే ఇప్పుడు ఈ రెండింటికి రేషియోస్ కట్టండి, కంపల్సరీగా ఈక్వల్గా వస్తాయి. సో a1/a2 అంటే 2/4, b1/b2 అంటే 3/6, c1/c2 అంటే -8/-16. సో 2/4 అంటే 1/2, 3/6 అంటే 1/2. ఇక్కడ మైనస్ క్యాన్సిల్, ఇది అన్నీ కూడా ఈక్వల్. అంటే చూడండి, a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2 వచ్చేసిందా? అంతే. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఈజీగా ఉంటుంది, బట్ ఇది చాలా ఇంపార్టెంట్. 2 మార్క్స్కి అడగొచ్చు, లేదంటే 4 మార్క్స్కి కూడా అడగొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో నేను ఏ విధంగా రాసిన అనేది మీకు చూస్తే మీకు ఐడియా వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోగా మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.